అది అవి ఏముందిలే ఎకరానికి 2 క్వింటాలు కాసింది. నిజం చెప్పు, నిజం చెప్పు. ఓకే, అది కూడా ఇంకో డబ్బా ఏదన్నా. ఇప్పుడు మనం ఎంఎస్ పాలెం ఇజ్రాయల్ బాబాయ్ గారి చేలో ఉన్నాం. ఇది 2 ఎకరాలు బాబాయ్, 2 ఎకరాలు. సో ఈ 2 ఎకరాల్లో 3 ఎకరాలు చెప్పిన ఆయన 3 ఎకరాలు 3 డబ్బాలు ఇక దానికి వేరుగా, దానికి కూడా ఇదేనా? ఆ ఎకరానికి కూడా ఇదే 2 ఎకరాలు అక్కడ ఎకరం దాన్ని ఈ ముందు దీనికి కొడతాలే, దీనికి కొడతా. ఓకే, దానికి ఇది ఇజ్రాయల్ బాబాయ్ చేలో ఉన్నాం, ఎంఎస్ పాలెం తేజ వెరైటీ ఇది. అయితే ఇందులో పూతల పురుగు స్టార్ట్ అయింది, ఇప్పుడు దాకా తీసుకొచ్చారు. ఎర్రచక్క నేలలు అంటే ఇసుకపొర నేలలు. పూతల పురుగుకి తక్కువ ప్రైస్లో కావాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి అనే ప్లస్ ఏంటంటే, ఇప్పుడు టెక్నికల్గా వాళ్ళు వాడే ఖాతాలు కానీ ఎక్కడన్నా కానీ మారుమూల ప్రాంతం కాబట్టి అందరికి అందుబాటులో ఉండవు. బట్ ఏంటంటే పూత బాగుండాలి, పూత రాలకుండా ఉండాలి, క్వాలిటీ రావాలి, పూతల పురుగు బాగాలనేది అడగటంతో అటామిక్ పవర్ ఆల్రెడీగా చాలామందికి వాడుతూనే ఉన్నారు. ఎక్కువ షాపు నుంచే తీసుకెళ్తున్నారు రైతులు. ప్లస్ ఇది కూడా మనం నంద్యాలలో నందికొట్కూరులో వాడిచ్చాము. దీని తర్వాత అలెక్టో వేయించాము. ఇంక ఎక్సలెంట్గా పోయిన తోట కూడా మళ్ళీ ముందుకెళ్ళింది. అంటే ఇది ఏదంటే మనకి టెక్నికలే, బయో కాదండి, ఇది ఆర్గానిక్ కూడా కాదు, టెక్నికలే. దీంట్లో టెక్నికల్ ఏంటంటే డయామెటిక్ సిలికాన్ అని అంటారు దీన్ని, DIATOMIT, డయాటోమైట్ సిలికాన్ టెక్నికల్. 270 గ్రాముల పౌడర్ ఉంటుంది ఇందులో. ఈ పౌడర్ని అధిక నీళ్ళల్లో అంటే ఎకరానికి 6 ట్యాంకీలు మనం కొడితే 6 లీటర్ల నీటిలో కలుపుకొని దీన్ని సింగిల్గా స్ప్రే చేయాలి, బాగా తడిచేలా సింగిల్గా స్ప్రే చేయాలి. సాయంత్రం పూట స్ప్రే చేస్తే బాగుంటుంది. ఇది కొడితే పూతల పురుగు, నల్లి అన్ని ఆల్ ఇన్ వన్ క్లియర్ అయిపోద్ది. 1650 రూపాయలు ఇది పర్ ఎకరా డోసు. సో అన్ని చోట్ల అవైలబుల్ ఉంటుంది. మేబీ అవైలబిలిటీ లేకపోతే పంపించే ప్రయత్నం జరుగుతుంది. సో దీన్ని వాడితే ఏంటంటే మెయిన్ పూతల పురుగు పోతుంది, ఆ పూత రాలకుండా ఉంటుంది, మళ్ళీ క్వాలిటీ గ్రోతింగ్ కూడా క్వాలిటీ బాగుంటుంది. దీని తర్వాత మళ్ళీ 5 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి చూసి మళ్ళీ ఫీడ్బ్యాక్ పెడతాను. అప్పుడు ఏం కొట్టేయాలనేది తర్వాత చూద్దాం. ప్రస్తుతానికైతే గండు పూతలు అక్కడక్కడ తగులుతున్నాయి. ఇది కొట్టిన 4వ రోజు కానీ 3వ రోజు కానీ ఖచ్చితంగా బేర్ వడిద అలాంటివి కొట్టమని చెప్తున్నాను. అది కొడితే గండు పూతలు ఈ మిర్జిదేవం పోయి నీట్గా క్వాలిటీగా ఉంటుంది. ఆ తర్వాత 3 రోజులు ఆగిన ఇబ్బంది లేదు. అప్పుడు అంటే దాదాపు ఇది కొట్టిన మనకి 7-8 రోజులకి అప్పుడు వచ్చి మళ్ళీ చూసి మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. అయిపోయా.